గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇలాగేనా నేను చపాతీ చేస్తాను. చపాతీ కాకరకాయ కర్రీ. మీరేం చేస్తున్నారు? టీలు అయ్యారా? టిఫిన్లు అయ్యాయా? కాకరకాయ కర్రీ పెడదాం అనుకున్నాను. రోజు కర్రీలు పెడితే అసలు బోర్ వచ్చేస్తుందని చెప్పేసి చపాతీ చేస్తున్నాను. జొన్నలు పైదలు రెండు చేసి పెట్టినా, కాకపోతే కరెంట్ లేదు. ఏం చేస్తున్నాను? ఆ బొక్కలో చూస్తున్నావు కానీ ఏం చేస్తున్నావు నువ్వు? గడ్డం తీసుకోమని. ఇప్పుడు కరెంట్ కూడా లేదు. ఐరన్ ఇంట్లోకి ఏం పోకుండా తొందరగానే పని మా టైం వస్తాయి. యాక్టింగ్ అంటే ఇంత పిచ్చి అంటే నాకు చాలా పిచ్చి. అసలు ఏదైనా ఫంక్షన్లు పెళ్ళిళ్ళు అయితే చిన్నపిల్లలతోనే ఎక్కువ మా వాళ్ళని అడుక్కునేదాన్ని. నేను డ్యాన్స్ చేస్తాను, నేను డ్యాన్స్ చేస్తాను, నేను డ్యాన్స్ చేస్తాను. ఎవరు నన్ను వద్దొద్దు. మీ బావాళ్ళు చూస్తారు, వాళ్ళు చూస్తారు, చుట్టాలు చూస్తారు, మా అక్క వాళ్ళు కూడా చేయించేవాళ్ళు. ఎవ్వరు మా పిల్లలు మా ఆయన ఎవ్వరు పర్మిషన్ ఇచ్చేవాళ్ళు. అట్లా ఇట్లా ఒప్పించుకొని మా ఆయన ఒప్పించుకున్నా, మా పిల్లల్ని ఒప్పించుకున్నా. చాలా ఇష్టం. ఒక టైంకి బంగారం కూడా అడగదు. ఫంక్షన్లు బంగారు వేసుకోవాలని కూడా అడగదు. మళ్ళీ గ్యాస్ ప్రోగ్రామ్ పెట్టిందనుక అయిపోయింది. కానీ నన్ను చేయలేరు ఇప్పుడు కూడా, ఎవ్వరు చేయలేరు. నేను చేసే వరకే అయిపోయి వద్దులే కూర్చో, పిల్లలు చేస్తారు కానీ. అందుకోసం సొంతంగా నా ఛానల్ పెట్టుకున్నా. నా ఛానల్ నేను ధైర్యంగా తీసుకుంటున్నాను. ఇలా కొన్ని కోరికలు తీర్చుకుంటున్నా. అందరు ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎవరు లేరు, అందరు డిస్కరేజ్ చేసేవాళ్ళు. కొందరు కొన్ని గోల్స్ ఉంటాయి కదా, అలాంటి. చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం నాకు. అది ఆశలాకనే అయిపోతుందేమో అనుకున్నా కానీ యూట్యూబ్ ద్వారా నెరవేరుతుంది. నేర్పించింటే కూడా మంచి డ్యాన్స్ అనేది నేర్పించలేదు, కానీ నేర్పించలేదు. కాకరకాయ కర్రీ కనబడుతుందా? తర్వాత చపాతి. నాకు యూట్యూబ్ గురించి ఏది తెలియదండి పూర్తిగా. చాలామంది నన్ను మోసం చేశారు, అంటే చెప్తామని చెప్పి మోసం చేశారు. అందుకోసం ఎవరిని నమ్ముకోకుండా నా అంతకు నేనే చేసుకుంటాను. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేస్తారు కదా, మీలో వీడియో చూసేవాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. నాకు ఏదీ తెలియదు. జస్ట్ యాక్టింగ్ అంటే ఇష్టం కనుక చేస్తున్నాను అంతే. ఇంగ్లీష్ చదవడానికి కూడా పర్ఫెక్ట్గా రాదు. మా పిల్లల్ని చెప్పానంటే ఇంట్రెస్ట్ చూపించారు. నువ్వు చేసుకొని మా మమ్మల్ని అడగొద్దు అంటారు. ఎవరు చూపించారు, ఎవరిని అడిగినా గెలుస్తాను. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మీకు కూడా ఇష్టమా వీడియోస్ అంటే? చిన్న కోరికల కానీ ఇంకా పడిపోతున్నాం మనం లేడీస్. ఏం భవనాలు బంగారు అడుగుతలేం కదా. ఏం పోతుందో ఏం, ఎట్లా గురుగుతుంది, ఎట్లా వేస్తుంది అంటారు మళ్ళా. కానీ ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉండాలి. ఎంత హ్యాపీగా ఉంటుంది తెలుసా? అది ఎంత డ్యాన్స్ చేసేవారు. నేను డ్యాన్స్ చేసుకున్న వీడియో నేనే ఒక 10 మాట 20 మాటలు చూసుకుంటాను. అంత హ్యాపీగా ఉంటుంది. చిన్న సంతోషాలన్నీ దూరం చేయకండి. ఎవరైనా మీలో ఎవరైనా నా వీడియోస్ జెలిసి చూస్తుంటే మీ వాళ్ళని ఎంకరేజ్ చేయండి, డిస్కరేజ్ చేయకండి. మీ అమ్మ వాళ్ళని కానీ మీ అక్క వాళ్ళని కానీ ఎవరినైనా కానీ. వేసి గురి చూసి కొట్టాలి మామ, అంతే కదా.
షాప్ టైం అయింది. ఓకేనా? నా వీడియోస్ చూడండి, నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్.